చూద్దాం. రైతు గుండె మండింది. పాపాల పాలకుల పాషాణ హృదయాలు కరగటం లేదని అన్నదాత కన్నెర్ర చేశాడు. ఓపిక నశించి రణరంగాన దూకాడు. కడుపు మండి రోడ్డెక్కాడు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాడుతున్నారు. రైతులతో కలిసి అఖిలపక్ష నేతలు 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా బోరస్ దగ్గర రాస్తారోకో చేపట్టారు. ఆందోళనకు జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ ముఖం చాటేశాయి. రైతులకు ద్రోహం చేస్తున్న రెండు జాతీయ పార్టీలు తాను ముక్కలేనని మరోసారి తేలిపోయింది. అటు కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీకి, ఇటు రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్ పార్టీకి తమ సమస్యలు పట్టవా అని రైతులు తీవ్రంగా నిప్పులు చెరుగుతున్నారు. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై అయితే అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం మొదలైంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో రైతాంగ సమస్యలపై ఆదిలాబాద్ జిల్లాలో రైతులు కదం తొక్కారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ నాగ్పూర్ 44వ జాతీయ రహదారిని దిగ్బంధించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు పట్టడం జరిగింది. బీఆర్ఎస్ తో పాటు సిపిఎం, సిపిఐ, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, బీఎస్పీ, న్యూ డెమోక్రసీ అన్ని ప్రజా సంఘాలు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం అన్నదాతల సమస్యలపై సమరపేగి మోగించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఈ జాతీయ రహదారి దిగ్బంధనం జరిగింది. అయితే దీంతో కిలోమీటర్ల మీద జాతీయ రహదారిపై వాహనాలను నిలుపుకోవడం జరిగింది. ఇటు ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి వారధిగా నిలిచే ఈ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికి వచ్చే వేలాది వాహనాలు ఇరువైపు కూడా నిలిచిపోవడం జరిగింది. ఈ రైతుల ఆందోళనను అణచివేయడానికి భారీగా పోలీసులను మోహరించినప్పటికీ కూడా రైతులు మాత్రం స్వచ్ఛందంగా తరలి వచ్చి జాతీయ రహదారిపై బోరజ్ వద్ద బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎండగట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలను సడలించాలని, ఆంక్షలు లేకుండా పంట కొనుగోలు చేపట్టాలని, ముఖ్యంగా ఈ సంవత్సరమే సీసీఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ కిసాన్ యాప్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, పాత విధానాన్ని కొనసాగించి ఈ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఆంక్షలు లేకుండా పంట కొనుగోలు చేపట్టాలని, ముఖ్యంగా సోయాబీన్ సంబంధించి 7 క్వింటాల నుంచి 10 క్వింటాలకు ఈ సోయాబీన్ కొనుగోళ్లలో సడలింపు పెంచాలని, అలాగే ఈ బయోమెట్రిక్ విధాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రైతులను నడ్డివిరిచే విధంగా, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే విధంగా విధానాలు తీసుకుంటూ తమ పొట్ట కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా దిగుమతి పత్తిపై ఉన్న 11% దిగుమతి సుంకాన్ని 0కు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రం కేవలం కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కోట్లాది రూపాయలు అప్పచెప్పేందుకే ఈ పత్తిపై 11% ఉన్న సుంకాన్ని 0కు చేయడం జరిగిందని, దీంతో పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి మన దేశానికి ఈ పత్తి దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు స్థానికంగా భారతదేశంలో పంట పండిస్తున్న పత్తి పంటకు సంబంధించిన పత్తి రైతులకు పంటను కొనుగోలు చేయడం లేని, దీంతో తీవ్రంగా పత్తి రైతులకు దేశవ్యాప్తంగా కూడా నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం జరిగింది. స్థానిక బీజేపీ పార్టీ చెందిన స్థానిక ఎంపీ నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారని, గత నెల రోజులుగా కూడా ధర్నాలు, రాస్తారోకోలు, ఎంపీ ఇంటిని ముట్టడించిన వంటి ధర్నా కార్యక్రమాలు, దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపట్టిన కూడా
ఏమాత్రం స్పందించని స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఈ రోజు మాత్రం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజు, రైతాంగ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో మొదలైన ఈ పోరాటంలో బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది అన్నదాతలకు. మరెక్కడా కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవు. వారెవరూ కూడా ఆ ధర్నాలో పాల్గొనలేదు. అన్నదాతలైతే కాంగ్రెస్ బీజేపీకి మా సమస్యలు పట్టవా అని చెప్పి ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనం చూసాం. ఖచ్చితంగా చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వమే స్థానిక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని పరిష్కరిస్తుంది. ఇప్పుడు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతుల సమస్యలపై కనీసం కన్నెత్తి చూడడం లేదు. ఈ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ధర్నా జాతీయ రాజధాని దిగ్బంధం చేస్తుంటే ఉటావుటిన స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఢిల్లీకి పరుగెట్టాల పరిస్థితి వచ్చిందని చెప్పి జోగురామన్న చెప్పడం జరిగింది. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే రైతుల సమస్యలు ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసి ఈ రోజే ఎందుకు వెళ్లాల్సి వస్తుందో జిల్లా రైతాంగానికి, జిల్లా ప్రజలకు స్థానిక ఎంపీ నగేష్ అలాగే స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులకు అలాగే ఇటు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి నిలదీయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేవలం ఈ పత్తి రైతులకు సంబంధించి అలాగే ఇటు సోయాకు సంబంధించిన రైతులకు ఎన్నో గత నెల రోజులుగా కూడా కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతి రోజు కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇటు అధికార యంత్రాంగం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ కానీ అధికారులు కానీ ఇలాంటి స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 3 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కెట్ యార్డ్ లో సందర్శించిన సందర్భంగా హుటాహుటిన తాము పత్తి కొనుగోలులో కొన్ని సడలింపులు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిని పరిష్కరించే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న హెచ్చరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని, కేవలం ఆరంభం మాత్రమని దశల వారీగా ఆందోళన చేస్తామని, రైతుకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు అఖిలపక్షంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, ఢిల్లీకైనా వెళ్లి పోరాడేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, దశలవారీ పోరాటంతో పాటు ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఇప్పటికైనా పత్తి రైతుల సమస్యలతో పాటు సోయా పండిస్తున్న రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో మాత్రం తమ ఆందోళన మాత్రం ఉధృతంగా కొనసాగిస్తామని, చివరి వరకు రైతులకు అండగా నిలుస్తామని జోగురామన్న రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై అయితే అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం మొదలైంది. ఆ పోరాటానికి బీఆర్ఎస్ తన సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించింది. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు తమ సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి అన్నదాతలైతే కన్నెర్ర చేశారు.